కత్తి కాంతారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంతారావు గారు సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలను కొనియాడారు ప్రముఖులు. కత్తి కాంతారావు కుటుంబ సభ్యులను సన్మానించారు. కాంతారావు గారి కుటుంబానికి అండగా ఉండాలని సర్కార్ను రిక్వెస్ట్ చేశారు. షూటింగ్లకు తీసుకెళ్ళేవారు. నేను కూర్చుండేదాన్ని. ఆ లవ్ సీన్స్ వచ్చినప్పుడు డైరెక్టర్ వచ్చి నన్ను అడిగేవాడు, అమ్మ మీరు వెళ్ళి కొంచెం అవతల కూర్చోండి అని. అంటే పర్వాలేదండి చేయమనండి నేనేమనను అని అంటే నా దగ్గరికి వచ్చేసి ఆయన కాంతారావు గారు వచ్చి, అయ్యమ్మ ఏమన్నా అనుకుంటున్నాను అంటే నేనేమనుకోలేదు, మీరు ధైర్యంగా చేయండి, నాకేం తప్పు లేదు, ఏం లేదు, బాగానే చెయ్యండి మీరు, నేనేం అనుకోను, నా స్థానం నాకు ఉంది కదా, అట్లాంటప్పుడు నేనేమనుకోను, ఇది సినిమా కదా మీరు చెయ్యాలి కాబట్టి చెయ్యండి, నాకేం బాధ లేదు. మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనకు ఎవ్వరూ వెనకాల ప్రోత్సహించలేదు. ఆయన ఓన్ స్వయం కృషితో వచ్చి ఆయన ఉన్న మెయిన్ డిసిప్లిన్ అప్పట్లో ఉన్నది నలుగురికి. ఒకటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత మా నాన్నగారు కాంతారావు గారు, ఇప్పుడు దాని తర్వాత వచ్చింది ఎవరంటే మోహన్ బాబు గారు. వీళ్ళందరూ కరెక్ట్గా టైం షూటింగ్ అంటే పంక్చువాలిటీగా ముందర రోజు డైలాగులు బాగా మొత్తం బయాట్ చేసుకుని అప్పుడు సెట్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సాయం చేసి ఆ కుటుంబానికి మాత్రం మంచిగా చూసుకోవాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏకైక తెలంగాణ హీరోగానే వచ్చారు ఫస్ట్. సో అదొక్కటేనండి మేము కోరుకునేది. కొంచెం ఎట్లన్నా సరే ప్రభుత్వానికి అయితే మాత్రం తెలియపరచండి. ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇంకా ఎన్నో వాగ్దానాలు చేశారు లాస్ట్ ఇయర్, కానీ మరి ఏది అయితే రాలేదు. ఒక్కసారి మళ్ళీ చాలా బిజీ షెడ్యూల్ వల్ల మర్చిపోయి కూడా ఉండొచ్చు, ఒక్కసారి జ్ఞాపకం చేయాలనే మేము కోరుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు. ఫైట్ చేసి డబ్బు పారితోషికం తీసుకోకుండా యాక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ వచ్చి ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ నాకు ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. వాళ్ళతో పాటు ఈక్వల్గా ఫైట్ చేయాలని చెప్పేసి ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు మా నాన్నగారు. అటువంటి కాంతారావు గారికి గుర్తించి ఏదైనా చేయాలని చెప్పేసి మా అక్క చెప్పినట్టు ఉండడానికి ఇల్లు ఉంటేనే ఇప్పుడైనా సరే ఫస్ట్ ఆయన కోరిక కూడా అదే. ఫస్ట్ మా నాన్నగారికి ఇల్లు కావాలి. ఎంత హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఫైట్ చేసి చూశారు. చీఫ్ మినిస్టర్స్ మారారు కానీ ఆయన ఆశ మటుకు ఇప్పటిదాకా నెరవేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి అంతే, ఇంకా అది వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఎన్టీఆర్ అవార్డు ఇప్పుడు చూసాం మనం ఇందాక ఫిల్మ్లో. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు, ఆ తర్వాత కృష్ణరాజు, శోభన్ బాబు అని అనుకునేవాడు. ఇప్పుడు ఈ మధ్య మీటింగ్లలోనూ తర్వాత మీడియాలోనూ చాలా చోట్ల ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, కాంతారావు గారు మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య నాకు వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ మై పీపుల్, ఇప్పటి జనరేషన్కి కాంతారావు గారు అంటే ఎవరో తెలియదు. ఇంకొక 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ఇలాగే రాగితే మన తరం అయిపోయిన తర్వాత కాంతారావు గారు అనేవాళ్ళు ఉన్నారు అని కూడా మనం మర్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఈ ఇష్యూస్ గవర్నమెంట్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతున్నాయి. అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి అన్ని విభాగాలతో ఒక కమిటీ పెట్టడం జరిగింది. మా హనుమంతరావు, జస్వంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి. సో అందరం కలిసి తెలంగాణకి సంబంధించినంతవరకు ఈ తెలంగాణ, నేను ఇందాక చెప్పినట్టుగా కాంతారావు గారిని స్మరించుకుంటే తెలంగాణ సినిమాని మనం బతికించుకోవడానికి కంకణం కట్టినట్టే అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రాంతంలో కళాకారులు అంటే సినిమాలో పనిచేసే కళాకారులు అసలు లేరు అనేటటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉన్నది. కానీ కాంతారావు గారు అంటే వారితో మా అనుబంధం అని చెప్తా ఉంటే, మా ఊరు వారి ఊరు పక్కనే, అంటే కొద్దిగా డిస్టెన్స్లో ఉంటుంది. గుడిబండ అని కోదాడు దగ్గర ఉన్నట్టు ఊరు మాది. నలబడగూడెం అని పక్కన ఊరు మాది అవతల. మా ఫాదరు కాంతారావు గారు, మా పెద్దనాన్న గారు నారపరాజు జీడికండ వెంకటరామారావు గారని, తమ్మర వెంకటేశ్వరరావు గారని మా అంకుల్, అందరూ కూడా చాలా సన్నిహితులు. అయితే వారి కుటుంబంలో నాకు ఎక్కువ పరిచయాలు లేకున్నా మా ఒక అడ్వకేట్స్ ఒక ఫంక్షన్కి పిలవడం జరిగింది వారిని. ఆ రోజు సివిల్ గారు అనేకమంది అడ్వకేట్స్ వారితో పరిచయాలు చేసుకుని చాలామంది వారు అక్కడ న్యాయవాదంతో వచ్చడం జరిగింది.